ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాశీస్సులు. అలాగే సాయి కృప శీఘ్రంగా వర్షించాలని, ఆ తండ్రి ఒడిలో మీరందరూ పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, తమ్నెయిల్ మీరు చూశారు, మొగలి కుంకుమ. ఇది నిజంగా సాయి అద్భుత లీల. నిజంగా ఇది ఆ భక్తురాలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సికింద్రాబాద్లో ఉంటారు శ్రావ్య పద్మ తల్లి, ఆమె శ్రావ్య కుమార్తె. రెగ్యులర్గా మన సాయి సర్వస్వాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఎందుకు మనం మేము చూస్తే అనిపించింది, ప్రతి పూజలో చక్కగా వారు పాలు పంచుకోవటం, ఆ సాయి కృపను వారు పొందే ప్రయత్నం చేయటం. ఆ సందర్భంలోనే ఒక అనుభవాన్ని నాకు చెప్పటం జరిగింది. నిజంగా అద్భుతమైన అనుభవం. ఈ అనుభవము మేఘశ్యాముడి కథను మనకు స్ఫురణకు తీసుకొస్తూ ఉంటుంది. 100% ఈ కథ. మేఘశ్యాముడి కథ ఏమిటి? మేఘుడు ఒకసారి నిద్రపోతూ ఉన్నప్పుడు, మధ్యాహ్న హారతి అయిన తర్వాత ఇంటికి పోయి నిద్రపోతూ ఉంటాడు. ఒక్కసారిగా బాబా ప్రత్యక్షమయ్యి, మేఘ త్రిశూలాన్ని గీ అని చెప్తాడు. ఇది వీడియో కూడా నేను చేశాను. అప్పుడు మేఘుడు గోడ మీద కుంకుమతో త్రిశూలాన్ని గీస్తాడు. కానీ బాబాని అడుగుతాడు, బాబా తలుపులన్నీ వేస్తున్నాయి కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని. అప్పుడు బాబా నవ్వుతూ అంటాడు, నేను రావటానికి తలుపులు కిటికీలు ఏమీ అడ్డు చేయవులే అని. ఎందుకు? బాబా వచ్చాడని చెప్పడానికి 100% నిదర్శనం ఏంటంటే, అక్షింతలు చల్లుతాడు బాబా మేఘుడి మీద. అక్షింతలు అలాగే ఉంటాయి. ఆ తర్వాత మేఘుడు త్రిశూలాన్ని గీయటం, 2 రోజులకి కాశీ నుంచి శివలింగం రావటం, బాబాకు దక్షిణగా అంటే బాబాకు ప్రసాదం వారు అందిస్తారు. బాబా మేఘుడిని పిలిచి మేఘుడికి ఆ శివలింగాన్ని ఇవ్వటం. ఇది ఆ కథ. ఇప్పుడు జరిగిన మొగలి కుంకుమ కథ చూడండి, ఎంత అద్భుతమో. ఈ కథ వారు విన్నారట. ఆ కథలో నేను చెప్పాను, చాలా మందికి చెప్పాను, చాలా మంది ఆచరిస్తున్నారు, మంచి ఫలితాలు పొందుతున్నారు. మీరు ఆచరించిన వారు వినండి. ఇంటికి నరదిష్టి నరఘోష బాగా ఉన్నప్పుడు ఎర్ర కుంకుమ తీసుకొని లేదా మొగలి కుంకుమ తీసుకొని అందులో నిమ్మరసముతో తడపండి, క్రీమ్ అంటే డైల్యూట్ చేసి, దాంతో స్వస్తిక గాని త్రిశూలం గాని గోడలకి అటు ఇటు చిన్నగా మరీ పెద్ద కేమవసరాలు వేయండి. దానివల్ల అది దిష్టిని ఆపుతుంది. పూజా మందిరంలో వేసుకొని పూజించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మాట శ్రావ్య పద్మ వారిని ప్రభావితం చేసి, గురువు గారు చెప్పారు కదా అని చెప్పి మన ఆశ్రమానికి వచ్చి మొగలి కుంకుమని తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ప్రతిరోజు గీసిన దాని మీద చక్కగా త్రిశూలం అవన్నీ గీస్తూ ఉన్నారట, వాడుకుంటూ ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత నిండుకుంది అది. ఒక కుంకుమకి మరలా అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఎలా ఉన్నారో లేదో ఈ మీమాంసలో ఉంటూ, అయ్యో రేపటితో అయిపోతుందే బాబా, నువ్వు చెప్పినట్టు స్వామి చెప్పినట్టు త్రిశూలం గీస్తున్నాను కదా, మరి కుంకుమ ఎక్కడ దొరుకుతుందో ఏం చేయాలో. స్వామీజీ అయితే ఆయన యంత్రం మీద పూజించిన కుంకుమ అది చాలా శక్తివంతంగా ఉంటుంది, నాకు అటువంటి శక్తివంతమైన కుంకుమ తెచ్చుకోవటం ఎలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. చాలా ఒక పెద్ద విచిత్రం. ఆమె భర్త అనుకోకుండా మామూలు ఇంటికి వచ్చాడు, తీసి ఇదిగో తీసుకొని ఇచ్చాడు. అది అనుకోని సంఘటన. చూస్తే కుంకుమ. ఏంటి కుంకుమ అంటే, ఇది మొగలి కుంకుమ, చాలా అద్భుతం అంట, నాకు ఇచ్చారు, ఒకళ్ళు తీసుకొని ఇచ్చాడు. ఈ అమ్మాయికి వణుకు పుట్టేసింది. ఇదేమిటి విచిత్రం, మొగలి కుంకుమ అనుకుంటే బాబా పంపించాడే అని మనసులో అనుకుందట. అయ్యో కరెక్టే, మంచి కుంకుమే, కానీ గురువు గారు శ్రేష్టమైంది యంత్రం మీద పూజించిన కుంకుమ కదా మనకి ఇచ్చేది, ఇది అయినా పర్వాలేదులే, ఏదో ఒకటి వచ్చింది కదా అని కవర్ ఓపెన్ చేస్తే అమ్మాయికి ఒక్క క్షణం గుండె జల్లుమంది. కారణం, కంచి కామాక్షి తల్లి ఫోటో అందులో ఉంది. అమ్మకు పూజించిన కుంకుమది. ఆ మాట వినగానే అమ్మాయి కన్నుల వెంట నీరు గారిపోయినాయి. అట్లా చూడండి, బాబా అమ్మను పూజించిన యంత్రం, ఆ అమ్మను పూజించిన కుంకుమను ఎలా చేర్చాడో చూడండి ఆ భక్తురాలికి. ఆనందపడిపోయింది. నిజంగా మేగుడు కథలలాగానే జరిగింది ఇదంతా. అసలు ఘట్టం ఇదే. ఆనందపడిపోయి అలాగే కుంకుమతో మరలా నెక్స్ట్ డే త్రిశూలం రాసింది. 2 రోజుల తర్వాత విచిత్రంగా వారి చుట్టాలు ఎవరో అనుకోకుండా కాశీ వెళ్ళారట, వీరికి తెలియదు. ఇంటికి వచ్చి గంగాజలము శివలింగము ఇచ్చేసి వెళ్ళిపోయారు. అది చూడగానే అసలు ఎగ్జాక్ట్ గా ఏ కథ అయితే అప్పట్లో జరిగిందో అనుభవం మరల అదే చేశాడు బాబా.
అక్కడ చూడండి, త్రిశూలం గీసిన 2 రోజులకి కాశీ నుండి శివలింగం మేగుడికి బాబా ఇవ్వటం అనేది జరిగింది. ఇక్కడ కూడా త్రిశూలం గీసిన 2 రోజులకి మరల మేగుడు లాగా బాబా వారి రూపంలో గంగా జలాన్ని, తీర్థాన్ని, శివలింగాన్ని పంపటం నిజంగా ఒకటి వాస్తవం. పదే పదే అంటూ ఉంటాను, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. సొమ్ము అంటే దైవము, 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 దైవం యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా వస్తుంది. కాబట్టి మనం అందరం నమ్ముతున్నాం. కాబట్టి సాయి సర్వస్వం ఈ రోజుకి 2,38,00,000 మంది చూశారు ఈ రోజు దాకా. మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి 1,55,000 చిలుకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా సంతోషం అనిపిస్తోంది. కాబట్టి ఇలాగే మీ నమ్మకాన్ని ఇంకా 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 పాదుకొలుపుతూ ఆ తండ్రి ఒడిలోకి మిమ్మల్ని అందరినీ చేర్చాలన్నదే గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వ చైతన్యుడి సంకల్పము. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.